కోసం రోడ్డెక్కిన రైతులు. అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది? వరుసగా పెరుగుతున్న వర్షాల వల్ల యూరియాకి డిమాండ్ అనేది పెరిగింది. కానీ ఎందుకు అంటే మన తెలంగాణలో ఉన్న భూములకి నైట్రోజన్ అనేది చాలా తక్కువ. సో దిగుమతి పెరగాలి అంటే రైతులకు యూరియా అనేది ఖచ్చితంగా కావాల్సిన ఒక ఎరువు. ఇందులో 46% నైట్రోజన్ ఉంటుంది కాబట్టి దీనివల్ల ప్లాంట్ గ్రోత్, లీఫ్ డెవలప్మెంట్తో పంట ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది. అందుకే మన రైతులు బియ్యం, గోధుమ, మొక్కజొన్న అండ్ పత్తి వంటి పంటలకు ఎక్కువగా యూరియాని వాడతారు. మరి ఈ యూరియా కోసం గవర్నమెంట్తో రైతులు ఎందుకు గొడవపడుతున్నట్టు? ఒక 45 కిలోల యూరియా బస్తా వాస్తవంగా 2200 నుంచి 2500 వరకు ఉంటుంది. అయితే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం వలన రైతుకు కేవలం 250 నుంచి 300 రూపాయలకే కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ కేంద్రం మనకు పంపించాల్సిన యూరియా ఎంత? మన రాష్ట్రానికి వచ్చిన యూరియా ఎంత? యూరియా సరఫరా తగ్గడానికి కారణాలు ఏంటి అని చూస్తే, తెలంగాణ ఖరీఫ్ సీజన్ అయిన 2025కి కేంద్రం నుంచి తెలంగాణకి ఆగస్టు వరకు 8.3 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 5.3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఒక పక్క ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సెంట్రల్ గవర్నమెంట్ పైన ప్రెషర్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి యూరియా డిస్ట్రిబ్యూషన్ ని ప్లాన్ చేస్తుంది. కానీ ఈసారి కొరత ఎందుకు ఏర్పడింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోత్పాట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఇంకో పక్క బ్లాక్ మార్కెట్ లో యూరియా చేతులు మారుతుంది అని కొంతమంది విమర్శిస్తున్నారు. రైతే రాజు అన్నారు కానీ ఈ రోజు అదే రైతు రోడ్డు పైన పడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు మన తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ గా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళ తరపు నుంచి తెలంగాణ రైతుల కోసం సపోర్ట్ ఇవ్వాలి అని ఎందుకు గట్టిగా అడగట్లేదు? తెలంగాణలో గవర్నమెంట్ రన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కావాల్సిన యూరియాని తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ ని అరికట్టి రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల సమస్యల్ని తీరుస్తుందా, లేదా బీసీ రిజర్వేషన్ తో లోకల్ బాడీ ఎలక్షన్ లో మనదే పైచేయి అనుకున్న కాంగ్రెస్ కి ఈ యూరియా కొరత కొత్త సమస్యగా మారబోతుందా? మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.